చూడు, ఈ నడుము ఇలియానాకుందా, ఈ కుందా, నన్ను టచ్ చేయాలంటే రోజు పెట్టుండాలిరా పిచ్చోడా. నిజమే, నాకంత అదృష్టం లేదు, నన్ను వదిలేండి. ఆగు, ఎక్కడికి? ఆ మందు గ్లాస్ ఇటు పెట్టరా, తీసుకురా, వెళ్ళు. ఒరేయ్, సిగరెట్ ఎవరందిస్తారా? వెళ్ళి తీసుకురా. ఇప్పుడు అనవసరంగా ఆయన ఎందుకులేండి. ఒరేయ్, తెస్తా. నోట్లో పెట్టు, వెళ్ళొచ్చు. ఏరా సత్తిగే, శోభనం రాత్రి పాలు తాగి నా పాలుగారే పెదాలను కొరుకుతావనుకుంటే సిగరెట్ తో కాలుస్తావురా? నేనెప్పుడు కాల్చాను? ఏరా, ఇప్పుడు నేను నిన్ను కాలుస్తాను. ఎక్కడ కాల్చను? ఎక్కడ? ఇక్కడ ఎక్కడ కాల్చండ్రా? ఇక్కడ చెప్పు. మేడం, ఏదో ఎదురు డబ్బులు ఇస్తా అంటే ఇలా కక్కుర్తి పడి వచ్చాను. మళ్ళీ జన్మలో ఇలాంటి తప్పు పని చేయను, నన్ను వదిలే తల్లో. ఏంట్రా వదిలేది? తీరా. ఏంటి? చొక్కా. మేడం, నీకు దండం పెడతాను తల్లి, నన్ను వదిలేవే. ఇలానే నేను కూడా నిన్ను బ్రతిమలాడాను రా. వదిలేవా? వదలలేదా? ఎక్కడ వదిలేవరా? బెల్ట్ తీసుకుని మరీ కొట్టావు కదరా. ఒరే, ఫేస్బుక్ ట్విట్టర్ ఓపెన్ చేసి చూడరా. ఒక్కసారి నాతో పడుకుని చచ్చిపోవాలనుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారా నాకు. వాళ్ళందరినీ కాదనుకుని నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను టార్చర్ పెడతావరా? టార్చర్ అంటే ఏంటో తెలుసురా నీకు? ఇప్పుడు ఎందుకులే మేడం, ఇంటికెళ్ళి తీరిగ్గా తెలుసుకుంటాను. నేను టార్చర్ పెడితే ఎలాగుంటుందో వాళ్ళు వీళ్ళు చెప్తే వింటమే గాని నాకు తెలీదురా. ఒరేయ్, ఇప్పుడు కళ్ళారా చూస్తావు. బతికుంటే రన్నింగ్ ట్రైన్ లో దొంగ సిటీలు అమ్ముకున్నా బతికేస్తాను, నన్ను వదిలేండి మేడం. అవునరా, అసలు పెళ్ళాన్ని వదిలేసి ఫైర్ స్టీల్ కోసమే కదరా మీరు చొల్లు కార్చుకునేది. ఒరిజినల్ లో క్లారిటీ ఏంటో చూపిస్తాను. విజయ్ ఎవడ్రాడు? ఎవడ్రా నిన్ను రక్షించేది? ఇది మాయా మహల్ రా, రావడమే కానీ పావడం తెలీదు. ఇప్పుడు చూడండి. Hey Geeta, you know, today you're looking so Amma. 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 మదన్, ఏంటి అలా నడుస్తున్నావు? అది సెకండ్ వచ్చిందండి. సెగ్గడ్డొచ్చిందా? నాకలా అనిపించట్లేదే. జనరల్ గా సెగ్గడ్డ అనేది వస్తే పొజిషన్ ఇలా ఉండదయ్యా. నీ వాళ్ళకం చూస్తే నాకైతే డౌట్ గా ఉంది. లేదండి బాబు, నిజంగా సెగ్గడ్డే అండి. ఏమో, నాకైతే అలా అనిపించట్లేదు. అమ్మని, అయ్యి బాబు, ఈ ఆంటీలతో కష్టమే. అమ్మో, ఈ ఆంటీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్, కొరివిదేయం తట్టుకోలేం. అమ్మా, హలో నాన్న. ఎరా చిన్నోడా, ఏం చేస్తున్నావు? అది ఏం లేదు నాన్న, చెప్పు. ఏం లేదురా, హైదరాబాద్లో మంచి సంబంధం చూశాను. నువ్వు వెళ్ళి ఒకసారి అమ్మాయిని చూసి వచ్చావు అనుకో, మిగతా విషయాలు నేను వెళ్ళి మాట్లాడతాను. అడ్రస్ SMS చేస్తాను, నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరా. అలాగే నాన్న. హాయ్ ఝాన్సీ, హౌ ఆర్ యు? యా, ఐమ్ ఫైన్. ఏం చేస్తున్నావు? నథింగ్. నువ్వేం చేస్తున్నావు? ఏం చేయడం లేదు, అందుకే కాల్ చేశా. ఏమైంది? ఏమోరా, ఎప్పుడు నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. తిందామంటే ఆకలేయడం లేదు, పడుకుందామంటే నిద్ర రావడం లేదు. ఐ థింక్. వాట్ యు థింక్? అదే ఏది? అదే ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఆర్ యు దేర్? యా, స్పీక్ ఆన్. ఝాన్సీ, డూ యు లవ్ మీ? మేబీ అంటే వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్టుంది. ఎస్ అని కన్ఫర్మ్ చేయొచ్చు కదా. నా హార్ట్ ని అడిగి ఇన్ఫార్మ్ చేస్తాను. అంత కష్టం నీకెందుకులే, రిసీవర్ హార్ట్ దగ్గర పెట్టుకో, నేనే అడుగుతా. అయితే అడుగు. హాయ్ బేబీ, మెత్త పర్వతం కింద దిండేసుకుని హాయిగా పడుకున్నావు. నీ పక్కన కొంచెం ప్లేస్ ఇవ్వచ్చు కదా, సెటిల్ అయిపోతా. తీసుకో. ఏమన్నావు? అన్నది నా హార్ట్ కాదు, నేను. నువ్వు నా హార్ట్ ని అడిగావు కదా, అది నాకు SMS పెట్టింది. ఏమని? ఎస్ అని. అమ్మో, ఎంత పెద్ద అపార్ట్మెంటో. ఇందులో తన ఫ్లాట్ ఏదై ఉంటుంది.
ఇదే అనుకుంటా. తడకల రావు గారి ఇల్లు ఇదేనా? మీరు నా పేరు మదన్. లోపలికి రా బావా. నేను నీకు తెలుసా? డాడీ చెప్పారు మీరు వస్తారని. మరి బావా అని పిలిచావు? అక్కని చేసుకోబోతున్నారుగా. ఇంకా చేసుకోలేదు కదా. అయితే అప్పుడు దాకా టాటా పిలనా? ఏయ్, బావా అని పిలు, అదే బెటర్. అవును, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా తెస్తారుగా, మరి మీరేం తెచ్చారు? నీకు చాక్లెట్లు అంటే ఇష్టమే కదా. ఇదిగో డైరీ మిల్క్. థ్యాంక్ యూ బావా. ఇంతకీ మీ మమ్మీ డాడీ ఎక్కడా? బయటికి వెళ్ళారు, వచ్చేలోపు మిమ్మల్ని మర్యాదగా చూసుకోమన్నారు. మరి మీ అక్క? స్నానం చేస్తుంది. అక్క, నీ మొగుడు. ఏయ్, నువ్వేనా? బొద్దుగా ఉన్నావు, ముద్దుగా ఉన్నావు. ఇప్పుడే వచ్చేస్తానే. బయట ఏ అమ్మాయిని చూసినా స్పీడ్ గా ఉన్నారు. ఈ అమ్మాయి ఇన్నోసెంట్ గా ఉంది. డెఫినెట్ గా ఈ అమ్మాయి వర్జినే. కాదు. ఏమన్నావు? వర్జిన్ కాదన్నాను. వర్జిన్ కాదా? అవును, మా అక్కది వర్జిన్ కాదు, నోకియా. మా నాన్నది సామ్సంగ్. ఓహో, సెల్స్ కంపెనీ గురించా నువ్వు చెప్పింది? ఇంకా నేనేదో అనుకుని కంగారు పడ్డాను. బావా, పెళ్ళైన తర్వాత నన్ను బాగా చూసుకోవాలి. రోజు చాక్లెట్స్ కొనివ్వాలి, సినిమా చూపించాలి, గుడుగుడు గుంచం, ఉప్పుల కుప్ప, ఆమణి, డీఫ్ అన్నీ ఆడించాలి. పవిత్ర బంధంలో సౌందర్యం లాంటి దాని గురించి వెతుకుతుంటే స్వాతి ముచ్చిలో కమలాసనం లాంటిది దొరికింది. రే, నీ టైం బాగుందిరా, అనుకున్నది దొరికింది. ఏంటి బావా మాట్లాడో? గుడుగుడు గుంచం ఆడించవా? గుడుగుడు గుంచం ఏంటి బంగారం, ఉప్పాట కూడా ఆడిస్తా. ఉప్పాట అంటే? ఉప్పాట అంటే ముందు మీ అక్కని నా భుజాల మీద ఎక్కించుకుని గిరగిరా తిరుగుతాను. మరి నన్ను? ఆ తర్వాత మీ అక్క నేను ఎక్కించుకుని తిరుగుతుందిలే. ఓకే అక్క, ఎక్కవే. దా. ఉప్పమ్మ ఉప్పు, 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 ఉప్పమ్మ. అప్పుడే మా అమ్మాయి బరువు బాధ్యతలన్నీ నీ భుజం మీద వేసుకున్నావు. ఇంతకు మీ నాన్నకేం చెప్పమంటావు? అదేనయ్యా, నీకు మా అమ్మాయి నచ్చిందా లేదా? చాలా బాగా నచ్చింది అంకుల్. ఏంటే ఎప్పుడు లేని చాలా సీరియస్ గా పనిచేస్తున్నావు? హో, పెళ్లి.comా? ఇంతకీ ఎవరైనా దొరికాడా? వేస్ట్. ఒకడికి మంచి సాలరీ ఉంటే కంపు ఉండదు, కంపు ఉన్నోడికి ఉద్యోగం ఉండదు. రెండు ఉన్నాయనుకుంటే పెళ్లి కావాల్సిన నలుగురు సిస్టర్స్. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని మనం ఏం బాగుపడతాం? ఈ సీను గడొకడు తినేస్తున్నాడు. మాట్లాడు. ఎందుకే? వీడి సాలరీ టైం కూడా కాదు. పోనీ లేవే పాపం, స్పాన్సర్స్ ని డిసప్పాయింట్ చేయకూడదు. మాట్లాడు. హలో. హాయ్ సోనియా. చెప్పరా. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇవాళ కుదరదురా. సరే, ఫోన్లోనే చెప్తాను. నాకు శాలరీ హైక్ అయింది తెలుసా? ఓ, కంగ్రాట్స్. ఎంత అడగవే? చెప్పు. ఎనీ గెస్? నీ శాలరీ 12,000, మేబీ 10-15% ఎక్కువ ఉంటుంది. నోనో, అది నా పాత జాబ్లో. ఇప్పుడు నేను జాబ్ మారాను. ఇప్పుడు నా శాలరీ ఎంతో తెలుసా? 1,25,000. వాట్? ఎస్, ఇప్పుడు అమీర్పేట్లో ఫ్లాటు, నెక్స్ట్ కారు. మన టైం మారిపోయింది సోనియా. కరెక్టే. ఎక్కడ కలుద్దాం? అదేంటి కుదరదన్నావుగా? అంటే నీకంటే ఎక్కువ కాదు కదా, టైం అడ్జస్ట్ చేసుకుంటాలే. ఓకే, కాఫీ హౌస్. షూర్, ఇప్పుడే బయలుదేరుతాం. ఓ, అయితే వెళ్తున్నావు అనమాట. అవును, కరెంట్ ఉన్నప్పుడే ఛార్జింగ్ చేసుకోవాలని వెళ్తున్నా. లక్షకే ఇలా అంటే ఇక్కడ చూడు, ఎవడో అమిత్ అంట, మంత్లీ 5 lakhs. కుకట్పల్లిలో 3 own ఫ్లాట్స్, జూబ్లీ హిల్స్ లో ఒక ఇండివిజువల్ హౌస్.
2 BMW కార్లు, ఒక్కడే కొడుకంట, వారసులు ఎవ్వరు లేరు. వీళ్ళిద్దరిలో ఎవరైతే ఫైనాన్షియల్ గా బెటర్? వీళ్ళిద్దరిలో అయితే అమెతే బెటర్. కార్, బైక్.